కూడా దేవుడు సంవత్సరం అంతట్లో ఆయన రెక్కల చాటును భద్రపరుచుకొని 2వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన వాక్యాలు గమనిస్తే, సంవత్సరాలు జరుగుచుండగా నీవు దయా కిరీటము నీవు ధరింపచేసి. మానవుని జీవితంలో చాలా మేలు చేస్తుంటాడు దేవుడు. దయా కిరీటం, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన కిరీటాలు ఉన్నాయి. దయా కిరీటం, అక్షయ కిరీటం, వాడబారిన కిరీటం, నిర్మల కిరీటం, అనేకమైన కిరీటాలు ఉన్నాయి. అయితే ఈ రోజు మనం గమనించినట్లయితే, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో గమనించినట్లయితే దయా కిరీటమును దేవుడి బిడ్డకి అనుగ్రహించాడు. అవునా? చదవండి పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే, త్వరగా పరిశుద్ధ గ్రంథం నుంచి త్వరగా రెఫరెన్స్లు తీస్తుంటే నేను ముందుకు వెళ్తుంటా. 9:11 దీర్ఘాయువు కలుగును, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీ జీవించు సంవత్సరములు అధికములు అగును. ఏమవుతాయంట? దేవుని వలన ఏం కలుగుతుందంట? దీర్ఘాయువును దేవుడు అనుగ్రహిస్తాడు. నా వలన దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు ఎలా ఉంటాయంట? అధికములు. మనం జీవించే సంవత్సరములు అధికములు అవుతాయి. దేవుడు మనకి దీర్ఘాయువులు ఇస్తాడు. అవునా? ఒక్కొక్కరికి దేవుడు 70 సంవత్సరములు, 80 సంవత్సరాలు, 80, 90 అనేకమైన సంవత్సరాలు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనకి దీర్ఘాయువుని ఇస్తున్నాడు. అయితే దేవుడిచ్చిన ఆయుష్ని మనం ఎలా వాడుకుంటున్నాం? దేవుడిచ్చిన సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో గమనించినట్లయితే, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం కూడా అంటాడు, మొదటిగా సంవత్సరాలు జరుగుచుండగా నీవు దయా కిరీటమును అనుగ్రహించావు. రెండవది ఆయన వల్ల ఏం కలుగుతుందంట? దీర్ఘాయువు. జాగ్రత్తగా వినండి, నేను అడుగుతాను అప్పుడప్పుడు మధ్యలో, మీరు విన్నట్లు నాకు అర్థమవుతుంది. ఒకటి ఏంటి? దయా కిరీటం. రెండవది దీర్ఘాయువు. మంచిదమ్మా, ముందుకు వచ్చినారు మీరు, సంతోషం. రెండవది దీర్ఘాయువు. మూడవది చదవండి, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించినడలా నీవు దీర్ఘాయుష్మంతుడవు. ఏం చేస్తారంట? నా కుమారుడా నువ్వు ఆలకించి, నీవు నా మాటలను అంగీకరించి, నీవు నడుచుకుని ఎడలా నీవు దీర్ఘాయుష్యుడు. ఎలా ఉంటే దీర్ఘాయుష్ వస్తుందంట? చాలా మంది అంటారు, రే నా మాటిని రా నువ్వు బాగుపడతావు అంటారు తల్లిదండ్రులు. ఎందుకని అంటే అప్పుడు కుమారుడు ఏమి వెళ్ళలేదని అర్థం, తల్లిదండ్రుల మాట వినలేదని. నా మాటిను నువ్వు బ్రతుకుతావు, నా మాటిను నేను చెప్పినట్టుంటే నేను గొప్పవాడిగా చేస్తానంటారు తల్లిదండ్రులు. అయితే వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, నా వల్ల దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమలగును. అయితే ఆయన మన మాట వింటే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. చదవండి 4-5 మాటలకు మనం వెళ్తే, చదవండి పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, 7 గ్రంథము 30 సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. సామెతలు 5 1వ వచనం. ఏమంటున్నారు? నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకించుము, నీవు వివేకము కలిగిన నా బోధకు చెవి. ఏం చేయాలంట? నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నీ మాట విన్నవారికి అంతే మేలయ్యా, నీ మాట వినని వారికి. అవునా? నీ మాట విన్న లాజరు ఏమొందుకున్నాడు? నీ మాట విన్న జక్కయ్య ఏమొందుకున్నాడు? రక్షణను పొందుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా నువ్వు నా మాట వినిన ఎడలా, నువ్వు నా మాట అంగీకరించిన ఎడలా నువ్వు దీర్ఘాయుష్మంతుడివే కాదు, కానీ నీ దినములు ఎలా ఉంటాయంట? ఇప్పుడు చదివిన వాక్య భాగంలో 5 1వ వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకించుము. ఏం చేయాలంట? వివేకము కలిగిన నా బోధకు ఏం చేయాలంట? వివేకము కలిగిన బోధ. ఈ బోధన చెవియొగ్గుంటే దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులు చేస్తాడు. అలాగనే కాదు కానీ ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడు. ఎక్కడ గొర్రెల దొడ్డులో ఉన్నవాడు వివేకము కలిగాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడు పిలిచిన వెంటనే వెళ్ళాడు. గొర్రెల దొడ్డులో ఉన్నవాడిని తీసుకుని వెళ్ళి సింహాసనం పైన కూర్చొని పెట్టాడు. కారణం ఏంటో తెలుసా?
దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞల్లో కట్టల్లో గైకొన్నప్పుడు, ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో, ఇక్కడ కూర్చున్న వారు, ఈ శబ్దం ద్వారా వింటున్న వారి ఒక్కరి జీవితంలో కూడా దేవుని మాటలు సెలవిస్తూ, నా కుమారుడా నా మాట నువ్వు ఆలకిస్తే చాలు, నువ్వు అంగీకరిస్తే చాలు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే యోబు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు. 36వ అధ్యాయము 11వ వచనం, యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చదవండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఎలా ఉంటే ఎంత దెమ్మతినాలు? తమ దినములు క్షేమముగాను. ఒకటి, ఆలకించి సేవిస్తే దినాలు ఎలా ఉంటాయి? క్షేమంగా ఉంటాయి. రెండవది, తమ సంవత్సరములు సుఖంగా ఎలా వస్తాయి. అవునా? మనం అనుకుంటాం మొన్నే క్రిస్మస్ పండుగ పోయింది, మొన్నే జనవరి పండుగ వెళ్ళిపోయింది, అప్పుడే 3 నెలలు వచ్చేసింది. అవునా? ఆలకిస్తే ఎలా ఉండాలంట? తమ దినములు క్షేమము. ఒకటి, క్షేమముగా ఉంటాయి. రెండవది, ఆలకిస్తే సుఖముగా సంవత్సరములు ఎలా వచ్చుకుంటాం. ఆలకిస్తే చాలు. అవునా? ఆలకించినామా దేవుని మాటలు ఆలకించింది, దేవుని సన్నిధిలో బలపడింది, ఆమె జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా ఏం చేస్తే చాలు? ఈ కుటుంబం తరఫున ఈరోజు మనం ప్రతి ఒక్కరితో ఈ శ్రేష్టమైన మాటలు మనం వింటూ ఉన్నాం. ఆలకిస్తే చాలు. ఆలకిస్తే దినములు క్షేమం, ఆలకిస్తే సంవత్సరాలు సుఖంగా వెళ్ళిపోతాయి. అవునా? మనం జీవించే సంవత్సరంలో అధికములో వెళ్ళిపోతాయి. మనం జీవించే సంవత్సరంలో అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం జీవించే సంవత్సరంలో బలపరుస్తాడు. రోజు దినదినము మనం దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అవునా? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా పలకరిస్తూ ఉంటావు. ఎందుకు ఏం చేస్తారంటైనా ప్రార్థించకపోయినా మరి ఎవరైనా పలకరిస్తారు. మన తల్లిదండ్రులు మా మాట వినకపోతే ఏమంటారు? అరే నువ్వు నా మాట వినట్లేదు, నువ్వు నాకు అక్కడ పనికిరావని పంపిస్తారు. కానీ మన పరమ తండ్రి మటుకు ఏం చేస్తారంటే ప్రార్థించకపోయినా పలకరిస్తారు, మాటకు వినకపోయినా. అబ్బా ఎంత ప్రేమ మనమంటే ఇష్టం. అందుకే వాక్య సెలవిస్తుంది, ఆయన మాట మనం వింటే చాలు, ఆయన మాటకు విధేయత చూపిస్తే చాలు. నువ్వు నా మాట విని ఎడలా నీ దినములు క్షేమంగా ఉంటాయి, నీవు జీవించే సంవత్సరములు అధికములు అవుతాయి. మనం జీవించే సంవత్సరములు అధికములు కావాలంటే, మనం జీవించే సంవత్సరంలో క్షేమంగా వెళ్ళబుచ్చుకోవాలంటే ఏం చేస్తే చాలు? మాట వింటే చాలు. అవునా? మాట వింటే ఆయన మనల్ని కలవరిస్తాడు. మనమంటే ఎందుకు ఆయనకు ఎంత ప్రేమ. అవునా? ఆ ప్రేమమూర్తి మన కోసము ఆ పరలోకము నుండిచి భూలోకమునకు వచ్చి
నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏం చేశాడు? ప్రాణమునే పెట్టాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన! అర్థమవుతుందా? ఆ ప్రేమమయుడు, ఆ కరుణామయుని యందు విశ్వాసం వచ్చి ఆయన మాట వింటే చాలు. అయితే పరిశుద్ధ గ్రంథంలో చదవండి, త్వరగా కొన్ని మాటలకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. చదవండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము తీసారా? ఏమన్నా చదవండి ఒకసారి. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా కన్నులు లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏం చేస్తాడంట? మన పైన చూపిస్తాడు. అవునా? ఆయన కన్నులు మన పైన ఉన్నాయి. ఆయన కన్నులు మనము పైన లేకపోతే మనం ఏమైపోతామో. అవునా? పాడతారు కదా, ఆయన కన్నులు ఎవరిపైన ఉన్నాయి? మన పైన ఉన్నాయి. ఆయన ప్రేమ కలిగిన వాడు. ప్రభువారు ఆ మార్గం వెళ్తున్నప్పుడు ఒక ఆయన కేకేస్తా ఉంటాడు, దావీదు కుమారుడా, నజరుడైన యేసు, నన్ను కరుణించుమో అంటున్నాడు. అక్కడ నుండి పక్కన ఉన్న వారందరూ చూసి, అరే గుడ్డోడు ఎందుకు గోల చేస్తా అని చెప్పంటే మరి ఎక్కువగా కేకేస్తున్నాడు. దేవుడు ఆయనని దాటిపోలా, పిలిచాడు. ఏంటయ్యా అని సమస్య, కను దృష్టి లేదు. వెంటనే కరుణామయుడు కాబట్టి, దయ కలిగిన వాడు కాబట్టి వెంటనే ఉమ్ము రాశాడు. సిలోహను కోట్లకు వెళ్ళి కడుక్కోమన్నాడు. వెంటనే సూపు వచ్చేసింది. ఊర్లోనికి వచ్చాడు. ఊర్లోనికి వచ్చిన తర్వాత వీడు గుడ్డివాడంటే వీడేనా, వీడిని పోలెవరైనా ఉన్నారంటే ఆయన అడుగుదాం చూద్దామంటే, అడిగితే గుడ్డోడు నువ్వేనంటే నేనే. మరి నీ కళ్ళు ఎలా వచ్చినాయి? ఆయన యేసు పోతున్నాడు, పిలిచాను అని చెప్పినట్టు విన్నాను, నా కన్ను దృష్టి వచ్చింది. అవునా? ఏం చేశాడంట? దేవాలయంలోకి వెళ్ళాడు, దేవుని స్తుతించాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు భిక్షమడుకుంటా ఉన్నాడు. శృంగారం దేవాలయంలో కూర్చున్నాడు, భిక్షమడుకుంటున్నాడు. వస్తున్న వారిని పోతున్న వారిని అడుగుతూ ఉన్నాడు. అదే సమయంలో పేతురు యోహానులు కూడా వెళ్తున్నాడు. అవునా? ఎవరు పోతున్నారు? పేతురు యోహానులు. వాళ్ళు దైవ సేవకులు. వెళ్తున్న సమయంలో వాళ్ళు కూడా సహాయం అడిగాడు. అయ్యా, మీరేమైనా ఉంటే, వెండి బంగారం మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు సహాయం చేయరా అంటే ఆయన అన్నాడు, మాకు కలిగింది మీకు ఇస్తున్నా. మా దగ్గర వెండి బంగారం నాణ్యం ఏమీ లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నా. నజరేయుడని యేసు నామములో లేమనగా, ఒకటి ఏం చేశాడు? లేమనగా చీల మండలం అంటే అరిపాదము నుంచి కదిలించబడింది. ఒకటి లేచాడు, రెండవది నడిచాడు, మూడవది గంతులు వేశాడు, నాలుగవది దేవాలయంకి వెళ్ళి స్తుతించాడు. చెప్పలు పెడదామా? ఆయన స్తుతించాడు. పడి ఉన్న చోట్లనే పడిపోలేదు. మొదటిగా ఆ పడి ఉన్న చోట్ల నుంచి లేచాడు. మొదటిగా మనం పడి ఉన్న చోట్ల నుంచి లేవాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు తెలుసా? గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ఒక సందర్భంలో ఒక పెద్ద ఉందంట. అల్లు చెప్పండి ఒకసారి. ఒక పెద్ద ఉంటే ఒక దైవ సేవకుడు వెళ్ళి, అమ్మ నీ కళ్ళు కనిపించలేదు అన్నావు కదా, ప్రార్థన చేస్తా, కళ్ళు వస్తాయి. ఏం చేస్తావంటే, జాగ్రత్తగా వినండి, ఏం చేస్తావంటే, దేవుడిని నా కళ్ళు కనుక వస్తే ఫస్ట్ మ్యాట్నీకి పోలేకపోయినా ఏనంట చెప్పండి అందరూ, ఫస్ట్ షోకు సినిమాకి వెళ్ళకపోయినా సెకండ్ షోకైనా పోవాలని ఆలోచన ఉందయ్యా అన్నదంట. చూడండి మరి అంత ఆశ్చర్యం. దేవుడి దగ్గర కళ్ళు వస్తే ఏమేం చేస్తాంట? ఇప్పుడు మానవుని జీవితం అలా ఉందండి. దేవుడి దగ్గర కళ్ళు వస్తే, ఈ కళ్ళు వచ్చిన ఆయన ఏం చేశాడు? కాళ్ళు వచ్చిన ఆయన ఏం చేశాడు? ప్రభువుని స్తుతించాడు, ప్రభువుని మహిమపరిచాడు. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చాడు. మన జీవితంలో దేవుడు చేసిన మేలును దినదినము మనం ఆలోచించుకుంటూ పోతే ఆయన రాకడొచ్చేంత వరకు కూడా మనం చేసిన ఎన్ని చెప్పాలంటే మన నాలుక వర్ణింప నా నాలుక చాలదయ్యా, ప్రియా యేసు రాజు నేను చూచిన చాలు, మహిమాలోనే నాయనకు వర్ణించడానికి
అర్థమవుతుందా? ఆయన చేసిన మేలులను మనము తలపోసుకోవాలంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ధ్యానం చేసుకోవాలంటే, మన నాలుక ఎన్ని చేశాడో మనం గుర్తుంటుందా? మనం ఒక్కొక్కరు వచ్చేసి 70-80 సంవత్సరాలు జీవించారు. అర్థమవుతుందా? అవన్నీ తలపోసుకుంటూ, ప్రభువా పలానా సమయంలో మేలు చేశావు, ప్రభువా పలానా సమయంలో మా కుటుంబంలో బిడ్డల పట్ల ఇలా మేలు చేశావు, ఇలా ఇంత మేలు చేస్తూ వచ్చావు, ఏం చేశావు, ఎంత మేలు చేస్తూ వచ్చావు, నీకేమి ఇచ్చి రుణం తీర్చగలమని ఒకసారి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చేసుకోవడానికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నువ్వు చేస్తున్న ప్రతి పని బాటలో తోడుండి ఇంటికి తీసుకొచ్చాడంటే వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? చెల్లించాలి. నేను బండేసుకుని అనేక చోట్లకి సువార్తకు వెళ్తూ ఉంటాను. వెళ్ళే సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే బండి ఆపిన వెంటనే నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తాను. అర్థమైందా? అప్పుడు మనం వందనాలు చెల్లించామనుకోండి, ప్రభువు మన పక్షమున ఇంకొక కార్యం కూడా చేస్తాడు. అర్థమైందా? దేవుడు చేసిన మేలును దేవునిని మరకము, ఆయన చేసిన ఉపకారములు దేవుని మరమకము. 103 అధ్యాయాలు మనం గమనిస్తాం. ఆయన మనం వెళ్తున్న ప్రయాణంలో తోడుంటాడు, చేస్తున్న పని మాటల్లో తోడుంటాడు, క్షేమాన్ని ఇస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. ఏ విషయంలో తక్కువ లేకుండా సమృద్ధిని ఇస్తాడు. ఏమీ తక్కువ చేసేవాడు కాదు మన దేవుడు. నీలో నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, జీవమునకు అధిపతైన వాడు నా యేసయ్యా. అవునా? నీలో నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, అసాధ్యమును సుసాధ్యముగా చేయగలిగిన వాడు. కన్నీరు గార్చి ప్రార్థన చేసింది ఒక ఆమె. ప్రార్థన చేసినాక ఆమె జీవితంలో ఆమె భర్త కూడా నేను 4 పిల్లల కంటే ఉన్నవాడినిగా అనుకోరాలంటే అన్నీ ఉన్నా కూడా ఆ జీవితంలో ఏం బాలేదు, వేదన పోలేదు, ఆమె జీవితంలో బాధలు పోలేదు. నన్ను ఎందుకు ఇట్లా అంటున్నారు, గుడ్రాలు అనే స్వభావం నా జీవితంలో ఉండకూడదు అన్నప్పుడు ఆమె ప్రార్థన చేసింది. దేవుని మందిరంలోకి వెళ్ళింది, ప్రార్థన చేసింది, కన్నీరు గార్చింది, ఉపవాసం ఉంది, ప్రభువును మహిమపరిచింది, ప్రభువును స్తుతించింది. అయితే దేవుడు ఆ జీవితంలో చేసిన మేలు ఏంటో చదువుదాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం. ఎంతమంది సంతానమును దేవుడు ఇచ్చాడో, ఆయనకి అసాధ్యం అనేది ఏదీ లేదు. దేవుడు ఆ జీవితాన్ని ఎలా బలపరుస్తూ వచ్చాడో మొదటిగా సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో చదువుతాం. తర్వాత ఇంకొక మాటను కూడా అక్కడే చూస్తాం మనం. విజ్ఞాపన చేసి నా హృదయము ఏం చేశానంట, యెహోవా యందు సంతోషించెను. గట్టిగా చెప్పలు కొడదావా? నా హృదయము యెహోవా యందు సంతోషించెను. యెహోవా నాకు మహా బలము కలిగజేస్తాడు. ఏం కలిగజేశాడు దేవుడు మనకి? మన కుటుంబంలో బిడ్డలు ఇచ్చారంటే బలము. అవునా? పిల్లలు లేని మరి ఎంతమంది ఉన్నారు, అనాథులుగా జీవించేవారు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, వేదన చెందేవారు. కానీ దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, సంఘముని ఇచ్చాడు, సేవకుని ఇచ్చాడు. అన్నిటినీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, అన్నిటినీ సమకూరుస్తున్నప్పుడు దేవుని నువ్వు ఎంతగా స్తుతిస్తా ఉన్నావు, దేవుని ఎంతగా నువ్వు మహిమపరుస్తా ఉన్నావు, ఆయన చేస్తున్న మేలును బట్టి నువ్వు ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నావు. అయితే దేవుడు ఆమెకి ఇచ్చిన సంతానం చూద్దాం. 32వ వచనం, 2:32 చదవండి. 31 యెహోవా అన్నాను దర్శించగా, 21 వచనం. ఓకే. యెహోవా అన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలు. అప్పుడు ఎంతమంది సంతానం? 5. చూడండి ఎంత ఆశ్చర్యం. దేవుడు ఒక్కరే లేరని చెప్పేసి ఆమె ఆలోచిస్తే, వేదన చెందితే, రోగిస్తే దేవుడు ఆమె జీవితంలో 5 సంతానం ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన మన జీవితంలో కూడా నిరాశలు ఉన్నావా, వేదన చెందుతున్నావా, ఏ సమస్యల ద్వారా బాధపడుతున్నావా, ఏ ఇబ్బందుల ద్వారా, ఎలాంటి సమస్యల ద్వారా, దేని ద్వారా నువ్వు సమస్య ద్వారా, ఏ బాధ ద్వారా నువ్వు వేదన చెందుతూ ఉన్నారో వాటన్నిటి విడిపించగలిగిన దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూసిన వారిని దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఆయన వైపు చూసిన వారిని దేవుడు ఎన్నట్టు కూడా విడిచిపెట్టలా. నిరాశ నిస్పృహలు నన్ను కలువర పెడుతున్నా, నా యేసయ్యా నీవు నా తోడున్నావు, నా యేసయ్యా నీవు నడిపిస్తున్నావు, నా సిలువను నేను ఎత్తుకుని సిలువ నీడలో
కొనసాగెదను. నా నీతి మీద చేయి పెట్టి తిని ఎన్నడూ ఎనుకకు తీయనయ్యా. నీకుంటే నాకు చాలునయ్యా, నీ కృప నాకుంటే చాలునయ్యా. నీకుంటే నాకు చాలునయ్యా, నీ కృప నాకుంటే చాలునయ్యా. హల్లెలూయా. అవునా? నిరాశ నిస్పృహలు కలవర పెడుతున్నా, ఆవేదన చెందుతున్నా. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? బలపరిచాడు, బలపరుస్తాడు. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా నిరాశలో ఉన్నవాడిని బలపరచగలిగిన వాడు, దుఃఖములో ఉన్నవాడిని ఓదార్చగలిగిన వాడు. నీవు నా మాటింటే చాలు, నీకు దీర్ఘాయువు, క్షేమము, నీవు జీవించే సంవత్సరంలో క్షేమంగా ఉంటాయి. దేవుడు నీ జీవితంలో, ఇక్కడ కూర్చుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 126వ అధ్యాయంలో చదవండి, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో. కొన్ని మాటలు త్వరగా. 126వ అధ్యాయం 3వ వచనం కీర్తన. మన కొరకు గొప్ప కార్యం చేశాను. ఏం చేశాడట? యెహోవా ఈ కుటుంబం కొరకు గొప్ప కార్యం చేశాను. ఏం చేశాడు చెప్తారా? మన పక్షమున గొప్ప కార్యం చేశాడని చేతులు ఎత్తాను చూద్దాం. దేవునికి స్తోత్రం. నేను పైకెత్తితే బాగా గొప్ప కార్యం, ఎందుకంటే కొంచెమే అంటే కొంతమంది ఎత్తట్లేదని చేయలేదా? అందరూ చేశారు, కానీ ఎత్తేమైందో ఆలోచించకూడదు. అయితే యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసెను, మనము సంతోషభరితులమవుతుంది. హల్లెలూయా. ఏం చేయాలి? మనము సంతోషభరితులం. యెహోవా మన కొరకు ఎంత గొప్ప కార్యం జరిగించాడు. దేవుడు ఈ కుటుంబం కొరకు ఎంత గొప్ప కార్యం జరిగించాడు. 4 రోజుల నుంచి ఫోన్ చేస్తుంది మా కోటేసి నాకు. అన్న రేపు ఆదివారం నేను నాకు ఖాళీ లేదయ్యా, దర్శిలో ప్రార్థన ఉంది, దర్శి వెళ్ళాలా, పోతవారం 2 చోట్ల పరిచయాలకు వెళ్ళాలా, ఖాళీ లేదంటే నాకు తెలియదు. నేను పాస్టర్ గారు కూడా చెప్పాను, మీరైతే రావాలి. నేను దర్శిలో ప్రార్థన పెందల 6ంటికి 6:30కే క్లోజ్ చేసుకున్నా. ఇంకా దర్శనం నుంచి ఇటే వచ్చేసా, ఇంటికి కూడా వెళ్ళకుండా. అర్థమవుతుందా? 7:30కి ఇక్కడ ఉన్నా నేను. ఎందుకు చెప్తానంటే వారి ఆశ, అవునా, దుప్పి నీటి వాగుల కొరకు 42వ కీర్తన ఉంటాడు. ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ. అంటే ఆశే తృష్ణ గురుచున్నది. దుప్పి అంటే ఒక జింక్ అండి. ఆ జింక్ ఏం చేస్తుందో తెలుసా? పరిగెత్తి 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 ఎంత దూరమైనా కానీ పరిగెత్తుతుంది. కానీ ఎక్కడ బాగా మంచిగా నీరు ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ తల వాల్చుతాయి. అర్థమవుతుందా? ఎక్కడంటే అక్కడ ఉన్న నీరు కాడ తల వాల్చడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే తెలుసా, అలాంటి నీరు తాగటం ఇష్టం ఆయనకి, ఆ జింకకి. అవునా? మన జీవితంలో కూడా వాక్యం కోసం ఎంత ఆశగా మనం పరిగెత్తుతామో, వాక్యం కోసం ఎంత ఆసక్తితో మనం దేవుని వైపు చూస్తామో, ఎంతగా దేవుని మాటలు ఆసక్తి కలిగి ఉంటామో, ఎంతగా ఆశ కలిగి దేవుని సన్నిధిలోకి వెళ్తామో, ఎంతగా ఆశ కలిగి దేవుని మాటలు విని హృదయంలో భద్రపరుచుకుంటామో, దేవుడు మన జీవితంలో అంతగా విన్నాము. ఉంది ఒక మాటలో, యేసయ్యను చేర్చుకుంది, విన్నది, ధన్యురాలు అన్నది. ఇంకొక ఆమె ఉంది, ఏం చేస్తుంది? వంట పనులు చేసే మార్తమ్మకేం తెలుసు. అవునా? ఏం తెలుస్తుంది? అర్థమైందా? నిజంగా యేసయ్య పాదాల కూర్చు ఆయన అన్నాడు, ఆమెను పంపించరాదా అంటే, మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది. అవసరమైనది ఒక్కటే. ఆ ఒకటి ఏంటంటే ఆయన పాదాల దగ్గర చేరటం. ఆయన పాదాల దగ్గర చేరిన వారు ధన్యులు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ధన్యులు. ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు అంతకంటే ధన్యులు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు చేసిన మేలును మనం ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, దేవుడు చేసిన మేలును మనం ఎలా తలపోసుకుంటున్నాం. ఈరోజున మనందరి జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. ఆ మేలును మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు. అవి దినదినము తలపోసుకుంటున్నాం. మనం వెళ్తున్న ప్రతి పనిలో దేవుడు సఫలపరుస్తాడు. అవునా? అందుకే భక్తులు ఎవరి ప్రార్థన దేవుని స్తుతిస్తున్నాడు. చదవండి కీర్తన గ్రంథం, కీర్తన 121వ అధ్యాయము. ఆయన మనకు ఎలాంటి గొప్ప కార్యం చేస్తున్నాడో, ఆయన మన పక్షుని ఎలా ఉన్నాడో 121వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మనల్ని ఎలా దేవుడు కాపాడుతున్నాడు చూస్తాం.
ఆయన నీ పాదముల తొట్టుల నీకుండా నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. తర్వాత ఆయన నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను తగలదు, రాత్రి వేళ కలదు ఎండ దెబ్బైనను తగలదు. అవునా? గడంధకారపు లోయలో సంచరించినను ఏంటంటే ఆదరించేది దుడ్డుగర్రయ్యో దండము నన్ను ఆదరించిన 23వ కీర్తనలు మనం చూస్తాం. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా ఆయన మనకు తోడున్నాడు. ఒక మాట చెప్పమంటారా? మానవుని మన జీవితంలో మనం వెళ్తున్నప్పుడు అనేక పర్యంలో భయపడుతూ కొన్ని సందర్భంలో నా కుటుంబం పట్ల ఎలా ఉంటుందో, నేను ఎలా ఉంటానో, నా బిడ్డల పట్ల ఎలా ఉంటుందో అనే ఒక సందర్భంలో భయభీతి చెందుతూ ఉంటాం. ఆ సందర్భంలో దేవుడు మన జీవితంలో మనకు ఒక దూతను కాపలా పెట్టాడు. ఆ దూత బలం ఎంత చెప్పగలరా? ఆ దూత బలం 1,85,000 మందిని కొట్టగలిగినంత శక్తి అలాంటి దూతని మనకి కాపలా పెట్టాడు. ఎంత బలం చెప్తారా? అందరు చెప్పండి ఒకసారి. 1,85,000 అబ్బా, ఇంతమంది ఉన్నారు. నేను ఒక్కడనే మైక్ ఆపితే మీరు అందరు చెప్తే మైక్ కాడికి ఎక్కువ బాధ్య వయస్సు. అవునా? కానీ 1,85,000 మందిని కొట్టగలంత శక్తి మట్టి పురుగు లాంటి మన జీవితానికి దేవుడు కాపలా పెట్టాడట. అందుకేనండి ఎన్నో అపాయం నుంచి తొలగించబడ్డాం, ఎన్నో బాధల నుంచి విడిపించబడుతున్నాం. దేవుడు అందుకే అన్నాడు, క్షేమాన్ని ఇస్తాను అన్నాడు. నీవు జీవించే సంవత్సరాలు సుఖంగా అలవచ్చుతాను. మనం జీవించే సంవత్సరం సుఖంగా అలవచ్చాలంటే, క్షేమం మనకు కావాలంటే ఒక్క మాట చాలు. అవునా? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నీ బ్రతుకు హల్లెలూయా. ఒక మాట చాలు. ఏం చేస్తే చాలు? ఆయన మాట వింటే చాలు. అవునా? జాలరి వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ప్రభువారు వచ్చాడు, అయ్యా రాత్రి అంతా నిద్ర లేకుండా ఏం లేకుండా వలలు వేస్తూనే ఉన్నాం. కానీ ఒక్క చేప వల్ల ఆవిడ ప్రభువారు వచ్చి మీరు కుడి వైపున వల వేయండి. ఏంటండి? కుడి వైపున వల వేయమనగా కుడి వైపున వల వేస్తే 153 గొప్ప చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడదామా? ఎన్ని చేపలు? అప్పుడు ఆ వల లాక్కోవడానికి బయటికి వారు వల్లగాక పక్కన అయ్యా వినండి, వలలు పిగిలిపోతున్నాయి, రండి లాగుదాం రండి అని పక్కన వాళ్ళని హెల్ప్ పిలుచుకొని ఆ వలలు ఆ చేపలన్నీ లాగడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన మాట విన్నవారు జాలర్లు దేవుని ఆజ్ఞకు లోబడ్డారు, దేవుని మాట విన్నారు, వారు దీవించబడ్డారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా దేవుడు ఆయన మాట వింటే క్షేమాన్ని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఆయన వాక్యానికి లోబడితే ఆయన మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 72వ అధ్యాయము, 72వ అధ్యాయమేనా? 71వ అధ్యాయము ఏమంటున్నాడు భక్తుడు? 71వ అధ్యాయము 14 వచనం. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. ఏమంటున్నాడు భక్తుడు? ఎల్లప్పుడూ నేను నిరీక్షిస్తా అంటే ఏంది? ఎదురు చూస్తా. అవునా? ఎల్లప్పుడు మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. అవునా? కీర్తిస్తా అంటే ఏంది? ఎప్పుడు నిన్ను స్తుతిస్తా. అవునా? ఎల్లప్పుడు నేనెల్లప్పుడు యెహోవాను నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటను. అంతా చెప్పలే అంతా నిత్యముకును ఆరాధన
నేను ఎల్లప్పుడూ యెహోవాని ఏం చేస్తా? కీర్తింతును. సన్నుతించు కీర్తింతును నిత్యము నిత్యము ఆయన మాట నా నోట నుండి. అవునా? అవునా? నిత్యము ఆయన మాట ఎవరి నోట్లో ఉండాలంట? మాట్లాడినప్పుడు. అందుకే పరిశుద్ధ ద్వితీయోపదేశం కూర్చున్నప్పుడును, లేచినప్పుడు, నడిచినప్పుడును, పడుకుంటున్నప్పుడు నీ మాటలు ధ్యానం చేసుకుంటాను. అవునా? నీ మాటలు ధ్యానం చేసుకున్నాను. అందుకే భక్తుడు అంటాడు, నీ మాటల్లో నేను ధ్యానం చేసుకున్నప్పుడు, నీ మాటలు నేను ధ్యానం చేసుకుని గ్రహించుకున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు ఉందంట. ఎలా ఉందంట? అమ్మా క్రొవ్వు మెదడు తిన్న వాళ్ళు ఉన్నారు కదా? ఓకే, సంతోషం. అంటే అంతకంటే మధురం. చూడండి, జుంటు తేనె దారాల కంటే ఈ వాక్యము విన్నవారికి, ఈ వాక్యము చదివిన వారికి, ఈ వాక్యానుసారంగా జీవించిన వారికి అలా ఉంటుంది. అర్థమవుతుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ముగిద్దామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకనొక సమయంలో